నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండలం పడిగల గ్రామం. మా గ్రామంలో ఆదిమల్లన్న స్వామి జాతర గత 23వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత 23 నుంచి గంగ స్నానం, 24, 25 బండి రథోత్సవం, 25 నాడు 26 నాడు జాతర, 27వ తారీఖు నాడు జాతర ముగించుకొని ఈరోజు 28వ తారీఖు నాడు నైవేద్యం, అగ్నిగుండం, నాగవెల్లి వీటిని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆదిమల్లన్న స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామం దుకాణదారులు ఎవరికి డబ్బులు ఇవ్వరాదు, ఎవరైనా అడిగినచో మీద గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు, వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఆదిమల్లన్న స్వామి యొక్క ఏదైతే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలను ఇక్కడ తప్పకుండా వాళ్ళు కోరుకున్న కోరికలను భగవంతుడు నెరవేరుస్తారనే నమ్మకంతో భక్తులు ఇక్కడికి వచ్చి మొదటగా ఈ పంటలో దుకాణదారులు ఎవరికి డబ్బులు ఇవ్వరాదు మొదటగా ఆ భగవంతునికి సమర్పించి వారు తర్వాత వారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆదిమల్లన్న స్వామి జాతరకు రాత్రి ఏదైతే అగ్నిగుండం ఉంటుందో దానిని వాళ్ళ నమ్మకంతో ఇక్కడ వాళ్ళ అగ్నిగుండాన్ని దున్ని వాళ్ళ యొక్క కోరికలను కోరుకొని ఇక్కడ నాగవెల్లి శావాలను తీయడం జరుగుతుంది. ఈ జాతరకు ఉన్న ప్రత్యేకత ఒక 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామాలలో పురాతన కాలం నుంచి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ప్రతి సంవత్సరం ఈ జాతర చాలా ఘనంగా అద్భుతంగా చుట్టుపక్కల గ్రామం నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చాలా భక్తులతో పూజ చేయడం జరుగుతుంది. నుంచి ఉన్నవాడ రాజన్న ప్రత్యేకంగా ఇక్కడ నిలువై ఉన్నాడు. భక్తులు తమ కోరికలను మొక్కులను ఇక్కడ నెరవేరుతాయన్న నమ్మకంతో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. భక్తులు మొదటి పంటగా వరి, పసుపు బండారకు ఇక్కడ ఎక్కించడం జరుగుతుంది. అందుకోసమే మల్లన్న పసుపు బండారి మల్లన్న అంటారు. ఆది మల్లన్న స్వామి జాతర ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న దేవుడికి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ పక్క జిల్లా అయిన జైత్యాల నుండి ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరుగుతుంది. అందరూ ఇక్కడికి వచ్చి కోరికలను కోరుకుంటే ప్రతి సంవత్సరం తీరుతాయని నమ్మకంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి సమ్ముఖం తెచ్చుకోవడం జరుగుతుంది. ఇవాళ ఆదిమల్లన్న జాతరలో ఇవాళ ఉదయం నుండి సాయంత్రం వరకు 5 గంటల దాకా నైవేద్యాలు బోనం వేయడం జరుగుతుంది. సాయంత్రం వరకు మళ్ళీ రాత్రి 9 గంటల నుండి ప్రోగ్రాము అగ్నిగుండం జరుగుతుంది. అగ్నిగుండం తర్వాత నాగవెల్లి అయిన తర్వాత శావ తెల్లారి 5 గంటల దాకా శావ తిరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తెల్లారి ఉదయం దాకా జరుగుతుంది. పడిగల గ్రామంలో ఈరోజు ఆదిమల్లన్న గుట్టపైన మల్లన్న స్వామి దగ్గర నైవేద్యాలు సమర్పించడానికి కుటుంబ సమేతంగా పడిగల గ్రామంలోని అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే పక్క గ్రామాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు నైవేద్యాలు సమర్పించడానికి ఈరోజు ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఈరోజు నైవేద్యాలు సమర్పించిన తర్వాత నాగవెల్లి ఉంటుంది. నాగవెల్లి తర్వాత అగ్నిగుండం తర్వాత శావ తీయడం జరుగుతుంది. శావ తీసిన తర్వాత ఈ యొక్క జాతర సంపూర్ణం కావడం జరుగుతుంది.